ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు. దేవుని లేఖనము మన హృదయంలో నిలిచినట్లయితే మన జీవితంలో ఆ లేఖనము తాలూకు క్రియలు గనక కనపడితే ధైర్యం అనేది పుడుతుంది. విశ్వాసం ఉండాలా. ఆ విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించాలా. తద్వారా మన జీవితంలో ధైర్యం వస్తుంది. ఒక్కొక్కరిని చూసుకొని వాళ్ళ స్థాయికి, వాళ్ళ బతుకుకి మించి మాట్లాడతారు. ఆ ధైర్యం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే, వారు ఎవరిని చూసుకొని అయితే విర్రబిగుతారో ఆ మనుషులను బట్టి అంత ధైర్యం వస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు 3:12 దేవుని మీద విశ్వాసం గనక ఉంటే ధైర్యంగా ఆయన సన్నిధిలో మనము అడుగు పెట్టేంత స్థితిని మనం పొందుకుంటామంట. దేవుని అందలి విశ్వాసము. ఆ విశ్వాసమును మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. ఈరోజు వాగ్దానము దేవునిది. ఎఫెసీయులకు 3:12 ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. దేవునిని బట్టి మనకు ఆయన సన్నిధిలో ఏమైతా ఉన్నదంటే, ప్రవేశించగలిగేంత ధైర్యము, నిర్భయంగా తలెత్తుకొని మోరెత్తుకొని పోతా ఉన్నాడని అంటారు. అట్లాగా ఆయన యందు ఉన్నటువంటి విశ్వాసం ఏమి చేస్తుందంటే, ఎవరిని చూసి వెనుకడుగు వేసేటువంటి పరిస్థితులు అనేవి ఉన్నా సరే, ఎవరినైనా చూసి వెనుకడుగేసే పరిస్థితులు ఉన్నా సరే, ఆయన యందలి విశ్వాసం ఏం చేస్తుందంటే ధైర్యంగా ముందుకు తీసుకొని పోతుంది. ఒకానొక మనుషుని జీవితంలో జరిగినటువంటి సంఘటన, మనుషుడిని చూసి ధైర్యంగా బతికిందంట. మనుషుడిని చూసి ధైర్యంగా బ్రతికిండు. దేవుని మనుషుడిని చూసి, మనుషుని చూసి అంత ధైర్యాన్ని పొందుకొని బ్రతికినప్పుడు, మనుషుడు దేవుణ్ణి చూసి ఇంకెంతగా దేవునిలో నిలదొక్కోవాలి, దేవుని యొక్క సన్నిధిలో ధైర్యంగా అడుగుపెట్టాలి. ఎంత విశ్వాసం అనేది ఉండాలి చూడండి ఒకసారి. మనుషుని చూసి ధైర్యంగా బ్రతికిన మేము ధైర్యంగా ఉన్నాం. ఆ ధైర్యము ఉండవలసినటువంటి పరిస్థితులు కాదు. మేము ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ధైర్యము లేకుండా ఉండేటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో కూడా ఈ దేవుని మనుషుణ్ణి చూసి, ఈ మనుషుణ్ణి బట్టి మాకు ఎంత అధైర్యం అనేది పుట్టక ధైర్యంగా ఈయన మాకున్నాడు, ఈయన మాకు అండగా ఉన్నాడు అనేటువంటి ఆ ఆలోచన మమ్మల్ని ఏం చేసిందంటే, రాత్రి పగళ్ళు ఆ మనుషులను బట్టి మేము నిర్భయంగా బ్రతికినాం. ఆ దొంగల మధ్యలో, దోసుకునే వాళ్ళ మధ్యలో నిర్భయంగా బ్రతికినాం. ఇప్పుడు కూడా ఈ దొంగలు, దోసుకునేటోళ్ళు ఉన్నారు. ఎవరు? బయట వాళ్ళు ఎవరో కాదు. దేవుని బట్టే యేసుప్రభు వారు చెప్తారు కదా, గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళని. వాళ్ళ మధ్యలోనే ఉన్నటువంటి మనము దేవుని యందలి విశ్వాసం అనేది కలిగి దేవుని మీద ఆనుకొని ఉన్నట్లయితే ధైర్యంగా ఎన్ని తోడేళ్ళు ఎదురుపడ్డా సరే, గొర్రె చర్మం ఎంత కప్పుకొని ఎన్ని తోడేళ్ళు ఎదురుపడ్డా సరే, ఆయన యందలి విశ్వాసం ఏం చేస్తుందంటే ఆయన సన్నిధిలోనికి ధైర్యంగా మనల్ని తీసుకొని పోతుంది. 1 సమూయేలు గ్రంథము
25వ అధ్యాయము 15వ వచనం. పేజ్ నెంబరు 246. 246 పేజీలో 25వ అధ్యాయం 15వ వచనం. నేను చదువుతా చూడు. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించుచున్నంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. ఈ గొర్రెలు కాసుకునేటువంటి మనుషులు వాళ్ళ మందని పొలంలో కాసుకున్నంతసేపు, రాత్రైనా పగలైనా మాకు ఇంత నష్టము కానీ ఇంత అపాయము కానీ మాకు రాలే. ఎందుకంటే మాకు కాపలాగా కొద్దిమంది మనుషులు ఉన్నారు. మాకు కాపలాగా ఉన్నారు కొద్దిమంది మనుషులు. ఈ కొద్దిమంది మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ తోడేళ్ళ లాంటి మనుషులు ఉంటారు కదా, వీరు ఎలాగుంటారు మీకు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. పలానా మనుషులు ఇట్లాగా, మీకు కోవర్కర్స్ ఉంటారు అంటే మీతో పాటు ఉద్యోగం చేసుకునే వాళ్ళు, ఆ మనుషులు ఇలాగా మీకు పనిచేసే దగ్గర ఇలాగ ఉండబోతా ఉన్నది అని వీరికి అండగా ఉన్నటువంటి ఆ మనుషులు, ప్రస్తుతం మీకు అండగా ఉన్నటువంటి దేవుని మనుషులు, దైవ సేవకులు మీకు చెప్తా ఉన్నారు కదా, ఈ తోడేళ్ళు వచ్చి పడతా ఉంటాయి, ఈ మనుషులు ఇట్లాంటి వాళ్ళు అని చెప్తా ఉన్నారు కదా. ఈ చెప్పేటువంటి వారు మాకు రాత్రి భాగాల్లో అండగా ఉన్నారు. లేఖనంలో చెప్పబడతా ఉంది. ఆ గొర్రెలు కాసుకునే మనుషులు ఈ అండగా ఉన్నటువంటి మనుషుల గురించి ఆ యజమానికి వివరిస్తూ ఉన్నారు. అమ్మ, మేము గొర్రెలు తోలుకొని పోయి ఆ పొలంలో ఉన్నంతసేపు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతపు మనుషులు మాకు అండగా ఉండి, ఆ ప్రాంతంలో రేత్రిపూట దొంగలు ఉంటారు కదా, ఆ దొంగల బారి నుంచి, అలాగనే మాకు నష్టం అనేది ఏదన్నా జరిగే పరిస్థితి ఉంటే నష్టం అనేది జరగకుండా మమ్మల్ని భద్రంగా కాపాడారు. ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు మమ్మల్ని భద్రంగా కాపాడారు. ఇప్పుడు కూడా అవిశ్వాసపు ఊబి అనేటువంటి దారులు మనుషులు ఎదురవుతూ ఉంటాయి. అట్లా ఎదురుపడేటప్పుడు మీకు కూడా అండగా ఉన్నారు కదా దేవుని సేవకులు, దేవుని మనుషులు చెప్తా ఉంటారు. ఇదిగో మీకు ఇది ఎదురు పడబోతా ఉంది. ఎదురు పడబోయేటువంటి దేని నుంచి మీరు ఇలాగా నడుచుకున్నట్లయితే తప్పించబడతారు అని ఆ ప్రాంత మనుషులు, ఆ గొర్రెలు కాసుకునే మనుషులకు ఏ రీతిగా సహకరించారో దైవ సేవకులు కూడా ఈ రోజున అదే రీతిగా సహకరిస్తూ ఉన్నారు. దైవ సేవకులు అనేటువంటి ముసుగులో ఉన్నటువంటి తోడేళ్ల బారి నుంచి కూడా ఈ నిజమై ఉన్నటువంటి విశ్వాసమందు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వారి దగ్గర ఉన్నటువంటి దేవుని ప్రజలని హెచ్చరిక చేసి లోకంలో ఈ గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ల లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ నుంచి కూడా కాపాడుతూ ఉన్నారు. ఎక్కడ? మనుషుని దగ్గరే మనుషుడు ఇంతటి క్షేమాన్ని, ఇంతటి భద్రతను కలిగి ఉన్నాడు. మనుషుని దగ్గర నుంచి, ఒక మనిషి దగ్గర నుంచి ఇంతటి భద్రతను కలిగి ఉన్నాడు. ఈ మనుషునికి దేవుని లేఖనం చెప్తా ఉన్నది. దేవుని లేఖనం ఏమనంటే, ఆయన యందలి విశ్వాసము ధైర్యాన్ని పుట్టించాల. ఆ ధైర్యము ఆయన సన్నిధిలో నిర్భయంగా ప్రవేశించగలగాల.
ఈ నిర్భయం అనేది ఈ విశ్వాసము ద్వారా ఆయన సన్నిధిలోకి పోవాలి. ఆమేన్. ఈ విశ్వాసం అనేది దేవుని సన్నిధిలో నిర్భయంగా ప్రవేశించేంత ఏ విధమైనటువంటి తొట్టుపాటు లేకుండా మనం పోగలుగుతామో పోలేమో అనేటువంటి సంకోచం కూడా లేకుండా ధైర్యంగా దేవుని సన్నిధిలోకి పోవాలి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. లేఖనాలలో ఉన్నటువంటి ఆయన శక్తి బలమైనది. ఎంతటి బలమైనదంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి చెప్పబడతా ఉంది. ఎంతటి బలమైనదంటే 13వ అధ్యాయము 6వ వచనం. 13:6 హెబ్రీయులకు రాసిన పత్రిక 209వ పేజీ నెంబర్ 209. 13:6 నేను చదువుతా చూడు. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ఇప్పుడు చెప్పండి ధైర్యంగా, దేవుడు సహాయుడు. ఆయన సన్నిధిలోనికి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రవేశించగలిగేంత ధైర్యం నాకున్నది. మనుషుడు నాకేం చేయగలడు? మనుషుడు ఒకానొక సందర్భంలోనేమో దేవునితో నడిచేటువంటి వారి ద్వారా ఎంతటి భద్రత ఉంటుందో మనం ఇప్పుడు చూసినాం. ఈ మనుషుల మధ్యలోనే బ్రతుకుతా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఒక మనుషుడు ధైర్యంగా జీవిస్తా ఉన్నాడు. ధైర్యంగా, ఎంత ధైర్యంగా అంటే ఆ మనుషుల మధ్యలో నశించిపోయేటువంటి పరిస్థితులు ఎదురైనా సరే తొట్టుపాటు లేనటువంటి ధైర్యం. అందుకే లేఖనము చెప్పబడతా ఉంది. ఏ మనుషుడు కూడా నన్నేమీ చేయలేడు. ఎందుకంటే ఆయన యందు ఉన్నటువంటి ఈ విశ్వాసం అనేది మనుషుల నుంచి ఇంత అపాయం రాకుండా, వచ్చినా సరే ఏ హాని తగలకుండా వస్తుంది, పక్క నుంచి పోతుంది. మన మీద నుంచి కాదు, పక్క నుంచి పోతుంది. అట్లాగా చేయగలిగినటువంటి సమర్థుడు దేవుడు. ఆయన యందలి విశ్వాసం ఏం చేస్తా ఉన్నదంటే ధైర్యాన్ని అనుగ్రహించి ఆయన సన్నిధికి నడిపిస్తుంది. ఆమేన్. అలాగనే ఆదికాండంలో మనుషుల మధ్యలోనే ఉన్నాడు, కానీ దేవుని యందు ఆయనకున్నటువంటి విశ్వాసము ధైర్యంగా జీవింపజేస్తా ఉన్నది. ఆదికాండం 39వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండం 39:5 పేజీ నంబరు 33వ పేజీ. నేను చదువుతా చూడండి. 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. దేవుని ఆశీర్వాదము. ఇప్పటి వరకు ఏ దేవుని గురించి మనము మాట్లాడుకున్నామో ఆ దేవుని యొక్క ఆశీర్వాదము యోసేపు ఉన్నటువంటి ఇంటి మీద, యోసేపు మీద కాదు, యోసేపు ఎవరి దగ్గర అయితే పని చేసి బ్రతుకుతా ఉన్నాడో ఆ ఇంటి మీద దేవుని ఆశీర్వాదం ఉన్నదంట. ఆ ఇంటికి సంబంధించినటువంటి మనుషుని ఆస్తులు ఉంటాయి కదా, పొలాలు, ఆ పొలాల మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉన్నదంట. ఎఫెసీయులకు గ్రంథంలో రాయబడినటువంటి మాట ఈ యోసేపు జీవితంలో కనబడతా ఉన్నది.
దేవుని సన్నిధిలోనికి నిర్భయంగా ప్రవేశించగలిగినంత విశ్వాసము, దేవునిని ముందు పెట్టుకొని ఒకానొక దేశంలో నిర్భయంగా నివసించగలిగేంత విశ్వాసము ఈ మనుషునికి ఉన్నది. యోసేపుకి ఇప్పటికి కూడా మన అనుకునేటువంటి వాళ్ళు వేరే దేశంలో ఉంటే వాళ్ళను పట్టుకొని పోయేవారు ఉన్నారు. దాదాపు తొందరగా ఎవ్వరు వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు లేని ప్రాంతానికి అసలు వారు ఇప్పుడు పోవాలంటే వీళ్ళకి సంబంధించిన మనుషులు అక్కడ ఉంటేనే వారి ద్వారా పోతా ఉంటారు. ఈ రోజుల్లో కూడా ఇదే జరుగుతూ ఉంది. కొన్ని వేల సంవత్సరాల కిందట కనపడనటువంటి దేవునిని హృదయంలో పెట్టుకొని నిర్భయంగా పోయి తెలియని మనుషుల మధ్యలో ఏమైపోతానో అనే ఆలోచన ఉంటూనే ఉంటది. కానీ ఆ తెలియనటువంటి మనుషుల మధ్యలోనే నిర్భయంగా బ్రతుకుతూ ఉంటాడు యోసేపు నిమిత్తము ఆ ఇంటి యజమానికి కలిగినటువంటి ఫలములను దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలోనికి మనము మనకున్నటువంటి విశ్వాసం అనేది ఏం చేయాలంటే మనల్ని నిర్భయంగా ఆయన సన్నిధికి తీసుకుపోయేటట్టు ఉండాలి. దావీదు జీవితంలో చూసినట్లయితే ఆ గొర్రెలు కాసుకునేటువంటి మనుషులు దావీదు అనేటువంటి దేవుని మనుషుణ్ణి చూసి నిర్భయంగా బ్రతికారు. రాత్రి అనక పగలనక అనేటువంటి మాటే మర్చిపోయారు. వీళ్ళు ఉన్నారు, వీళ్ళు చూసుకుంటారు అనేటువంటి ధైర్యము ఆ గొర్రెల కాపర్లకి వీరు కలిగించారు. దావీదు మనుషులు. ఒక మనుషుని మీద నమ్మకం ఉంచి నిర్భయంగా బ్రతికిండంట. ఏ నష్టం అనేది ఆయనకు రాలేదు. ఏ విధమైనటువంటి తొట్టుపాటు వాళ్ళకి కలగల. వాళ్ళు ఏది కూడా పోగొట్టుకోలే. నిర్భయంగా ఉన్నారు ఆ మనుషుల అండ చూసుకొని. దేవునిని బట్టి మనకు కలిగినటువంటి ఈ విశ్వాసము మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. మన కళ్ళ ముందు అట్లాగా పోవు. కొన్ని ఏం చేస్తాయంటే సూటిగా కళ్ళల్లోకి వచ్చి పొడిచినట్టు చేస్తాయి. ఆ పొడిచినట్టు చేసేటువంటి పరిస్థితుల నుంచి సైతము ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని కాపాడతాడు. ఎలాగంటే ఆయన సన్నిధిలోనికి మనకి ఉన్నటువంటి విశ్వాసం ఉంది కదా, నిర్భయంగా ధైర్యంగా ఆయన సన్నిధిలోకి పోయే అంత విశ్వాసం ఉంది కదా. ఈ విశ్వాసము ఆ పొడిచే పరిస్థితులు ఏమైతే ఉంటాయో, ఏ మనుషుడైతే పొడవటానికి సిద్ధంగా ఉన్నాడో వీడు ఇంతటి భయంకరుడు అని తెలియజేసి స్పష్టంగా మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు ఆయన సన్నిధిలోనికి తీసుకుపోయేంత కృపను మనకు చూపిస్తాడు. ఆమేన్. దావీదుకు కలిగినటువంటి విశ్వాసము మన జీవితాల్లో మనం పెట్టుకోవాలా. అలాగే నా గొర్రెల కాపర్లు ఎంతటి ధైర్యంగా దావీదును బట్టి, ఆ మనుషుని బట్టి ఎంత ధైర్యంగా ఉన్నారో అదే ధైర్యాన్ని మన బలహీనతలో సైతము వదిలిపెట్టవద్దు. కొన్నిసార్లు బలహీనత అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఆలోచన చేయాలి. మనుషుని నమ్మి నిర్భయంగా బ్రతికాడు, ధైర్యంగా ఉన్నాడు. మనుషుడు దేవుణ్ణి నమ్మి ఇంకెంత ధైర్యంగా ఉండాలా ఆలోచన చేయాల. బలహీనమైనటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి ఆలోచన అనేది కోల్పోతాం కొన్ని సందర్భాల్లో. అప్పుడు ఈ ఆలోచన ఉండాలి. అవును కదా, దావీదు యొద్ద ఉన్నటువంటి మనుషులకు ఉన్నటువంటి నమ్మకం ఉండాలి. మనుషుని మీద ఇంతగా నమ్మకం ఉంచి భద్రంగా ఉన్నాడు. ఎఫెసీయులకు గ్రంథంలో చెప్పబడినటువంటి మాట, ఆయన యందలి విశ్వాసము ధైర్యాన్ని నిర్భయంగా ఆయన సన్నిధిలోనికి మనల్ని తీసుకొని పోతుంది. ఈ పొడిచేవాళ్ళు, ఈ తొక్కేవాళ్ళు ఎదురు పడతారు, కానీ తొక్కబడం వాళ్ళ చేత. ఎందుకంటే మన విశ్వాసము మనల్ని నిర్భయంగా జీవింపజేస్తుంది. యేసు బ్రతికిండు కదా, ఊరిలో, మనుషుల మధ్యలో, దేశము కాని దేశంలో
ఆ మనుషుల మధ్యలోనే దేవుని యందు విశ్వాసం ఉంచి నిర్భయంగా బ్రతికిండు. మనము కూడా ఇదే స్థితిని దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మన జీవితాలను దేవునిలో కొనసాగిద్దాం. దేవుడు అలాగ మనలను దీవించును గాక. ఆమేన్. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.